హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి మష్రూమ్ పులావ్ అండి. ఫస్ట్ నేను బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మష్రూమ్ తీసుకున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసుకొని అట్లాగే వాటర్లో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్స్, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక బిర్యానీ మసాలా ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ, సాజీరా ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి. చూసారు కదా, ఇట్లా వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. అట్లాగే ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కూడా కలుపుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలండి. టమాటాస్ బాగా మెత్తగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. సో పచ్చివాసన పోయేదాకా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం గ్రీన్ పీస్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనం కడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు చూసారు కదా, మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి. సో మష్రూమ్లోంచి రిలీజ్ అయ్యే వాటర్తోనే మష్రూమ్ బాగా కుక్ అయిపోతుంది. సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు చిల్లీ పౌడర్ అండ్ మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి.
సో వాటర్ యాడ్ చేసుకున్నాక మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అండ్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి నీట్‌గా. సో ఫైనల్‌గా ఇలా అయితే అయిపోతుందండి. నీట్‌గా వచ్చేస్తుంది. దాని తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.